మిగిలిపోయిన ఇడ్లీ పిండితో మనం ఈజీగా చిట్టి బొండలు చేసుకోవచ్చండి. ఆ మిగిలిపోయిన ఇడ్లీ పిండికి సరిపడినంత మైదా పిండిని యాడ్ చేసుకొని, అందులోనే టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మైదా పిండి, ఇడ్లీ పిండి 2 బాగా కలిసిపోయే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, అందులోనే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ, మనం బోండా పిండికి ఎలాగైతే పిండి కలుపుకుంటామో, ఆ విధంగా మనము కలిపి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత పిండి కొద్దిగా ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. అందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత అందులోనే చిన్న చిన్న బోండాల్లా వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బోండాల్లా వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి చిట్టి బోండాలు అయితే రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.